సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించడని చెప్పి దేవుడు ప్రత్యేకంగా ఎంత గట్టిగా ఎంత గొప్ప అద్భుతంగా తాక్షకంలో గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే సర్వాధికారి, సర్వానికి సమస్త సృష్టికర్తను గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయనే భూమిని ఆకాశాన్ని సమస్తం చేసిన గొప్ప దేవుడు. తన యొక్క అరిచేతిలో తన యొక్క భూమిని మొత్తాన్ని కూడా ఆ విధంగా పట్టుకున్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నీతోటి నాతోటి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏ విధంగా సెలవిస్తున్నాడు అంటే సర్వాధికారి, మొత్తం సర్వానికి సమస్తం గొప్ప అధికారిగా ఉంటున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. సర్వాధికారి ప్రభువునకు దేవుడు, ప్రభువుగా ఉంటున్నాడు. దేశం ప్రపంచ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభువుగా ఉంటున్నాడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సృష్టికర్తన గొప్ప దేవుడు ప్రభువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువునకు మన దేవుడు, మనకు గొప్ప దేవుడిగా ఉంటున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి నువ్వు దేవుడిగా స్వీకరించి సంపూర్తిగా అంగీకరించాలని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి మన గొప్ప దేవుడు ఏలుచున్నాడు, మనల్ని ఏలే దేవుడు గొప్పగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనను స్తుతించాడు, దేవుని గొప్ప స్తుతించు, ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి గొప్పగా ప్రకటించి బిడ్డని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు తండ్రి యేసు ప్రభువు. గొప్పగా స్తుతించండి, ఇంత గట్టిగా ఎంత అద్భుతంగా ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు తండ్రి యేసు ప్రభువు వారు.